హాయ్ ఫ్రెండ్స్, జ్యోతి, సూర్య, ఆనంది వీళ్ళ వెంట ఇందు కూడా హాస్పిటల్కి వస్తుంది. జీవన వచ్చి ఉంటుందని చూస్తారు. జీవన ఇంకా రాలేదని కాల్ చేస్తారు. జీవన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ఏంటి అని సూర్య అంటాడు. ఛార్జింగ్ అయిపోయిందేమో అని ఇందు అంటుంది, వీళ్ళకి అనుమానం రాకూడదు అని. డాక్టర్ వస్తాడు. జీవన ఎక్కడ అని అడుగుతాడు. తను రాలేదు, తన కోసమే వెయిట్ చేస్తున్నామని సూర్య అంటాడు. తన కోసమే వెయిట్ చేయడం ఏంటి? మీతో పాటు తను రాలేదా? ఈ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ తెలిసి కూడా జాగ్రత్త లేకపోతే ఎలా? ఈ రోజులో టెస్టులు చేయాలి, రేపు ఆపరేషన్ చేయాలి. 1 అవర్లో జీవన ఇక్కడ ఉండాలి. 1 అవర్ తర్వాత నేను ఆపరేషన్కి వెళ్ళాలి అని డాక్టర్ అంటాడు. ఇందు మల్లితో ఫోన్ మాట్లాడికి పక్కకు వెళ్తుంది. ఆనందికి డౌట్ వస్తుంది. ఇందు ఫోన్లో మల్లితో మాట్లాడడం వింటుంది. నాకు ఇక్కడ ఫుడ్ లేదు, ఫుడ్ ఆర్డర్ పెట్టమని ఇందుతో చెప్తుంది. మళ్ళీ తినకుండా ఉండలేవా? వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళొచ్చు కదా అని చివాట్లు పెడుతుంది ఇందు. సరే, నేను ఆర్డర్ పెడతాను, అడ్రస్ పెట్టు అని చెప్తుంది ఇందు. ఆనంది సీనుని హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్పి ఉంటుంది. సీను వస్తాడు. సీనుకి హాస్పిటల్ సిబ్బంది గెటప్ వేయించి ఇందు ఫోన్ తీసుకురమ్మంటుంది ఆనంది. సీను ఒక ఫైల్ పట్టుకొని ఇందు దగ్గరకు వెళ్తాడు. నీ రిపోర్ట్ తీసుకోండి మేడం అని అంటాడు ఇందుని. ఏం వచ్చింది ఆ రిపోర్ట్లో అని అడుగుతుంది ఇందు. నీకు క్యాన్సర్ వచ్చింది అని సీను చెప్తాడు. దాంతో ఇందు షాక్ అయ్యి ఫోన్ కింద పడేస్తుంది. అప్పుడు ఫోన్ మార్చేస్తాడు సీను. తర్వాత ఆనంది, సీను అందులో ఇందు మాట్లాడిన ఫోన్ నెంబర్లు, అడ్రస్సు, ఫోటో తీసుకుంటారు. తిరిగి ఫోన్ మారిపోయిందని చెప్పి ఇందుకి ఫోన్ ఇచ్చేస్తారు. ఫుడ్ డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని డెలివరీ బాయ్ని ఫాలో అవుతారు సీను, ఆనంది. మళ్ళీ ఉన్న చోటుకి వెళ్తుంది ఆనంది. ఇందు ఆనంది కనిపించలేదే అని వెతుకుతుంది. ఎక్కడ కనిపించలేదు అని వంశీకి కాల్ చేస్తుంది. మళ్ళీ ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని తన ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆనంది డెలివరీ బాయ్ గెటప్ వేసుకొని లోపలికి వెళ్తుంది. మొదట డెలివరీ బాయ్ అని ఫుడ్ తీసుకుంటుంది. తర్వాత ఆనందిని చూసి షాక్ అవుతుంది. కుట్టి నువ్వా అని మళ్ళీ అంటుంది. అక్కడికి రాకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా అని ఆనంది మళ్ళీ 2 చెంపలు వాయిస్తుంది. ప్రోమోలో డాక్టర్ గారు జ్యోతి, సూర్యతో అంటాడు, జీవన రాకపోతే ఆపరేషన్ జరగదు అని. అంతలోనే ఆనంది వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.